తెలంగాణలో తెలంగాణ నినాదానికి ఇంకా ప్రాధాన్యత ఉందా? అందుకు కారణాలు ఏంటి? కేసీఆర్ వదిలేసిన అస్త్రాన్నే కూతురు కవిత ఎందుకు ఎంచుకున్నారు? ఉట్టికి ఎగరాల్సిన సమయంలో స్వర్గానికి ఎగరడమే కేసీఆర్ చేసిన తప్పిదమా? కవిత పార్టీ మఖలో పుట్టి పుబ్బలో పుట్టుక్కుమనకుండా మనగలుగుతుందా? దేశంలో 6201 పార్టీలు ఉన్నాయి. అందులో 6202గా ఇంకొక పార్టీ మీద వస్తుంది తప్పితే ఇలా ఎన్నో పార్టీలు వచ్చినాయి. తెలంగాణలో ఎన్నో పార్టీలు పోయినాయి. రెండు జాతీయ పార్టీలు, ఒక ప్రాంతీయ శక్తి నడుమ కవిత ఎలా సక్సెస్ అవుతారు? కవిత సీఎం కళ నెరవేరుతుందా? షర్మిల ప్రయోగం నుండి నేర్చుకోవాల్సింది ఏంటి? తెలంగాణ యూత్ ఏమంటున్నారు? రాజకీయ పార్టీలు గ్రహించాల్సింది ఏంటి? ఏ భాష పడితే ఆ భాష మాట్లాడుతున్నావు. నువ్వు తెలంగాణ ప్రజలకు మీరు ఎన్ని అక్రమాలు చేసిరు, మీ కుటుంబం అంతా, నీ అన్న, మీ అయ్య, మీరు అందరు కూర్చొని ఏ విధంగా అన్యాయం చేసిరో ఫస్ట్ బయటపెట్టు. నీకు అన్ని విషయాలు తెలుసు కదా. తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని కవిత రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారే ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రక్షణ సేన లేదా టీఆర్ఎస్ అంటూ పాత ఉద్యమ నేపథ్యాన్ని గుర్తు చేసేలా తండ్రి కేసీఆర్ ఎత్తుకున్న పదునైన అస్త్రాన్నే ఇప్పుడు కవిత కూడా అందుకుంటున్నారు. ప్రపంచమే రణరంగం అయినప్పుడు రాజకీయాలు రణరంగం కాకుండా ఎలా ఉంటాయి? కుట్రలు, కుతంత్రాలు, చీకటి ఒప్పందాలు, రణ నినాదాలు, ఓటములు, విజయాలు, ఇలా అనేక రకాలైన ఎత్తుగడల ఫలితాలే రాజకీయాలు. అందుకే ఇక్కడ జరిగే పరిణామాలు ఎప్పుడూ ఆసక్తిని రేపుతూనే ఉంటాయి. ఈ రంగాన్ని నిత్య చైతన్యంగా ఉంచేవి ఆయా పార్టీల నాయకులు వేసే ఎత్తుగడలే. అయితే రాజకీయ రణరంగంలో ఆత్మహత్యలే తప్ప హత్యలు ఉండవు అంటారు రాజనీతిలో తలలు పండిన మేధావులు. నాయకులు తీసుకునే నిర్ణయాలే వారు శాసించబోతున్నారా, లేక ఆ నిర్ణయాలే వారికి ఆత్మహత్య సదృశ్యం కాబోతున్నాయా అనే విషయాన్ని తేటతెల్లం చేస్తాయి. తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు ఇచ్చినా తెచ్చిన వ్యక్తిగా కేసీఆర్ అద్భుతమైన రీతిలో పర్ఫామ్ చేశారు. ఉద్యమ నాయకుడిగా, ప్రజానాడి తెలిసిన వ్యక్తిగా, శాంతియుతంగా పోరాడి అందరినీ మెప్పించిన ద్రష్టగా కేసీఆర్ గురించి ఎవరైనా చెబుతారు. అయితే రాష్ట్ర సాధన తర్వాత దాదాపు 10 ఏళ్ల పాటు నూతన రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించిన కేసీఆర్ నిదానంగా ప్రజలతో డిస్కనెక్ట్ అయిపోయారు. చేతికి అంది వచ్చిన అధికార కన్యక అనే మాయలాడి వలలో చిక్కి అన్నీ విస్మరించారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాన్ని నడిపే పాలకుడు ఎప్పుడైతే అలా సర్వం మరిచిపోయి అంతా బాగుందనే భ్రమంలోకి జారుకున్నప్పుడే శత్రురాజ్యాలు మేల్కొంటాయి. ఇక్కడ శత్రురాజ్యాలు అంటే విపక్షాలుగా అర్థం చేసుకోవాలి. శత్రురాజ్యాలు మేల్కొన్నాయనే విషయాన్ని కూడా గుర్తించలేనంత మాయలో కూరుకుపోయారు. కాబట్టే రేవంత్ రెడ్డి అధికార కన్యకను చేజిక్కించుకోగలిగారు అంటారు విమర్శకులు. అంతేకాదు, విపక్షాలను రేవంత్ తన వాడైన మాటలతో కవ్విస్తున్నారు. ఇంకో రకంగా చెప్పాలంటే అటు బీజేపీని కానీ ఇటు బీఆర్ఎస్ను కానీ రేవంత్ రెడ్డి కబడ్డీ ఆడుకుంటున్నారని చెప్పాలి. అయితే ఏ నేపథ్యము లేని రేవంత్ లాంటి ఓ టెంపరరీ లీడర్ అధికారాన్ని అంతలా చెలాయిస్తూ ఉంటే ఎంతో ఉద్యమ నేపథ్యం ఉన్న కల్వకుంట్ల ఫ్యామిలీ ఇంకెలా చెలాయించాలి అనే భావన కల్వకుంట్ల ఫ్యామిలీలోనే కాకుండా బీఆర్ఎస్ సీనియర్లు అందరిలోనూ కనిపిస్తుంది. రేవంత్కు తనకంటూ ఒక డెడికేటెడ్ పార్టీ లేదు కాబట్టి ఆయన రేపు ఏ పార్టీ నుండైనా తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టే స్కోప్ ఉంది. అయితే టెంపరరీ లీడర్ అనే శబ్దాన్ని ప్రయోగించడం జరిగిందని అర్థం చేసుకోవాలి. అంతే తప్ప ఆయన రాజకీయాలకు టెంపరరీ అనే ఉద్దేశం కాదని గమనించాలి.
తెలంగాణను మళ్లీ తమ గుప్పిట్లోకి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి అని బీఆర్ఎస్ నాయకులంతా మేధోమథనం జరుపుతున్న సందర్భంలో టీఆర్ఎస్ అనే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని కోల్పోయామా, పార్టీని బీఆర్ఎస్గా మార్చేసి తప్పు చేశామా, వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ టీఆర్ఎస్ అనే టైటిల్ని సొంతం చేసుకుని పాత దుకాణాన్నే మళ్లీ తెరుద్దామా అనే చర్చోపచర్చలు తీవ్రస్థాయిలో నడుస్తున్న సందర్భంలో కేసీఆర్ గారాల పట్టి కవిత ఆ పనిని తాను ముందుగానే పూర్తి చేసేశారు. కవిత చర్యతో ఒక రకంగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఖంగు తినక తప్పని పరిస్థితి ఎదురైందని చెప్పాలి. ఎందుకంటే టీఆర్ఎస్ అనే పేరును కల్వకుంట్ల ఫ్యామిలీ నుండి కాకుండా మరొకరు ఎవరైనా ప్రకటించి ఉంటే దాని తీవ్రత ఇంతలా మాట్లాడుకునేంతగా ఉండేది కాదు. కానీ కవిత కూడా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్రనే పోషించారు. బతుకమ్మను దాదాపు తన ఇంటి పేరుగా మార్చుకోగలిగిన రేంజ్లో తెలంగాణ జాగృతి వ్యవహారాలు నడిపించారు ఆమె. తెలంగాణ జాగృతిని తన కార్యక్రమాల ద్వారా బీఆర్ఎస్ కార్యక్రమాలతో సరిసమానంగా ప్రజల ముందు పెట్టగలిగారు. ఒకసారి ఎంపీగా ఎన్నికై పార్లమెంట్లో గళం వినిపించారు. తన సంస్థ ద్వారానే కాక బీఆర్ఎస్ ఎంపీగా కూడా రాష్ట్ర రాజకీయాలలో తన కెరీర్ను సజీవంగా కొనసాగించగలిగారు కవిత. అన్నింటికన్నా మిన్నగా ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే వచ్చే ప్రోటోకాల్, దాని నుండి వచ్చే కిక్ను టేస్ట్ చేసిన వ్యక్తిగా కవిత తనకున్న అడ్వాంటేజెస్ అన్నీ వాడుకోవాలని నిర్ణయించుకున్నారు. ఫాదర్ అండ్ కోల్ ఆలోచనలు బీఆర్ఎస్ టీఆర్ఎస్ మధ్య కొట్టుమిట్టాడుతూ ఉండగానే తన పార్టీని టీఆర్ఎస్గా ప్రకటించుకుని తండ్రికి, అన్నకు, బావకు జాడ్రాప్ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు కవిత. కొంతమంది పొలిటీషియన్లు భావిస్తున్నట్లు రాజకీయం అనేది ఒక వృత్తి కాదు. అది దేశంలోని మిగతా అన్ని వృత్తుల భవిష్యత్తును నిర్ణయించే ఒక సార్వజనిక వేదిక. చాలామంది జీవితాంతం పనిచేసి డబ్బు ఎలా సంపాదించాలో నేర్చుకుంటారు. ఇంకొందరు ఇంకో అడుగు ముందుకేసి ప్రజలను ప్రభావితం చేయడం ఎలాగో అర్థం చేసుకుంటారు. కానీ డబ్బు ఎవరికి దక్కాలో, ఆ ప్రజలను ప్రభావితం చేసి ఎటువైపు మళ్లించాలో నిర్ణయించే వ్యవస్థను అర్థం చేసుకునేవారు అరుదు అనే చెప్పాలి. అరుదైన ఆ వ్యవస్థ పేరే రాజకీయం. ఈ రాజకీయాల్లో 3 కంట్రోలింగ్ పాయింట్స్ ఉంటాయంటారు. 1, తన ఏలుబడిలో ఏది అనుమతించాలి, ఏది నిషేధించాలి అనే నిర్ణయాధికారం. 2, ఎవరికి డబ్బులు అందాలి, ఎవరికి అందకుండా చేయాలో అంచనా వేయగలిగి వ్యవహరించే వివేచన. అంటే వనరుల పంపిణీకి సంబంధించిన నాలెడ్జ్ అన్నమాట. ఇక 3, సమాజం దేన్ని అంగీకరిస్తుందో, దేన్ని తిరస్కరిస్తుందో నిర్వచించుకోగలిగిన విజ్ఞానం. అంటే వ్యవస్థపై ఆధిపత్యం అన్నమాట. ఈ 3 కంట్రోలింగ్ పాయింట్స్ ఒక్కరి చేతుల్లోనే ఉండే ఏకైక వ్యవస్థే రాజకీయాలు. అందుకే రాజకీయాల్లో సక్సెస్ అవుతున్న వారు అందుకుంటున్న ఫలాలు కూడా అదే రేంజ్లో ఉంటున్నాయి. ఆ ఫలాల చిట్టాలు సామాన్యులు లెక్కించలేనంతగా ఉంటాయంటే అతిశయోక్తి కానే కాదు. మిగతా రంగాల్లో పనిని బట్టి ఫలితాలు వస్తే రాజకీయాల్లో ఆ ఫలితాలు అనేక రెట్లుగా కనిపిస్తాయి. అందుకే ఇక్కడ అందరూ శత్రువులే, అందరూ మిత్రులే. ఎవరిని మిత్రుడిగా చేసుకుంటావు, ఎవరిని శత్రువుగా పరిగణించి పక్కన పెడతావు అన్నదే రాజకీయ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అందుకే నాలెడ్జి ఉన్నా లేకపోయినా రాజకీయ రంగంలో పోటీ పడేవారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. అయితే పోటీ ఎంతగా ఉన్నా అందరూ అలాంటి ఫలితాలు ఎందుకు రాబట్టలేకపోతున్నారు అంటే రాజకీయాల్లో ఉండే డైనమిజాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడమే అంటారు నిపుణులు. అలాంటి పొలిటికల్ డైనమిక్స్ ఇప్పుడు తెలంగాణలో ఆసక్తిని రేపుతోంది. అందులోనూ ఎంతో అనుభవజ్ఞులైన ఓ తండ్రిని తన కూతురే ఢీకొంటోంది. ఆ సారు రారు ఎందుకంటే ఆయన మారిన మనిషి, మనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి, మన మనిషి కాదు. బాధతో, దుఃఖంతో, ఆవేదనతో చెప్తున్న మాట, సంతోషంతో చెప్తలేని ఈ మాట నేను. కేసీఆర్ను ఆయన కూతురు కవిత మరమనిషి, రోబో అని వేదికపై నుండి విమర్శించడం కేవలం కుటుంబ కలహం అనుకుంటే పొరపాటే. ఇది తెలంగాణ రాజకీయ సమీకరణాలను మార్చాలనే సంకల్పంతో ఎంచుకున్న ఒక బలమైన నినాదంగా భావించాలి. అత్యంత ప్లాన్తో చేసిన వ్యూహాత్మక నిర్ణయంగా చెప్పాలి. ఎందుకంటే
అధికారం అనేది ర్యాండమ్గా అందివచ్చే లక్కీ లాటరీ కాదు. అధికార పీఠం అందుకోవాలంటే ఓ ప్రత్యేకమైన ఇంజనీరింగ్ ప్రక్రియ ద్వారా డిజైన్ చేసుకోవాల్సిందే. కవిత ఇప్పుడు ఆ ఇంజనీరింగ్ ప్రక్రియ మొదలుపెట్టిందా అన్న వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి. కవిత పార్టీ ప్రకటించిన రోజు కాంగ్రెస్ను కూడా విమర్శించారు. కానీ ఆమె ప్రధాన టార్గెట్ మాత్రం తండ్రినే చేసుకున్నారు. ఆనాటి కేసీఆర్, నేటి కేసీఆర్ వేరు అన్నది ఆమె ముఖ్యమైన వ్యాఖ్య. గుంటనక్కలు, పందికొక్కులు, తోడేళ్ల మధ్య కేసీఆర్ బందీ అయిపోయారు అని, ఆయన ఇప్పుడు ఏ ఆలోచన లేని వ్యక్తి అని కటువుగానే వ్యాఖ్యానించారు కవిత. ఇందులోనూ కేసీఆర్ మీద ఒకంత సానుభూతి చూపిస్తున్నారు కవిత. పాత కేసీఆర్ వేరే అని, ప్రస్తుత కేసీఆర్కు ఆనాటి కేసీఆర్ లక్షణాలు ఏవీ లేవని చాలా క్లారిటీగా చెబుతున్నారు. తండ్రి మంచివాడేనని, కానీ కొందరు వ్యక్తుల కారణంగా ఈ విధంగా తయారయ్యారని ఒకంత సానుభూతి చూపిస్తున్నారు. ఎందుకంటే తండ్రి పాలనా కాలాన్ని పూర్తిగా తప్పుబడితే ఆ 10 ఏళ్లు ఎందుకు నోరు మూసుకున్నావనే విమర్శలకు తాను జవాబులు చెప్పాల్సి వస్తుంది. మరి అందుకే కేసీఆర్ వైఫల్యాలు ఆయన చుట్టూ ఉన్న కోటరీ కారణంగానే జరిగాయనే నెరేటివ్ను కవిత తీసుకొస్తున్నారు. ఓకే, కవిత ఎలాంటి ఉద్దేశంతో అలాంటి వ్యాఖ్యలు చేసినా నష్టం జరగకుండా ఉంటుందా? డ్యామేజ్ అనేది ఖచ్చితంగా జరుగుతుందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. దీనిపై తెలంగాణ యూత్లో ఎలాంటి అభిప్రాయం ఉందనేది ప్రజల ముందు పెట్టేందుకు ప్రైమ్9 ప్రయత్నించింది. దేశంలో ఉన్న 6200 ఒక పార్టీలు ఉన్నాయి. అందులో 6202గా ఇంకొక పార్టీ మీద వస్తుంది తప్పితే ఇలా ఎన్నో పార్టీలు వచ్చినాయి. తెలంగాణలో ఎన్నో పార్టీలు పోయినాయి, కొన్ని నిలిచినాయి, దానికి ఇబ్బంది ఏం లేదు. కానీ మీరు పెట్టిన పార్టీ తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ పార్టీగా పెట్టింది. మరి టీఆర్ఎస్ తెలంగాణ రేవంత్ సేనగా ఉన్నదా, మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైనా బాగు చేయడానికి ఉన్నదా అనేది ఆలోచించుకోవాల్సిన విషయం. ప్రజలకు కూడా చూస్తూ ఉన్నారు. భాష పడితే ఆ భాష మాట్లాడుతున్నావు. నువ్వు తెలంగాణ ప్రజలకు మీరు ఎన్ని అక్రమాలు చేసిరు, మీ కుటుంబం అంతా, నీ అన్న, మీ అయ్య, మీరు అందరు కూర్చొని ఏ విధంగా అన్యాయం చేసిరో ఫస్ట్ బయటపెట్టు. నీకు అన్ని విషయాలు తెలుసు కదా. పత్రికా ప్రకారంగా కూర్చొని ఇది జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా ఎంత అవినీతి జరిగింది, ప్రతి దాని మీద మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి మీరు ఇలా ప్రజలకు చెప్తే బాగుంటుందని. మరి కవిత గారు 10 ఏళ్ల పాటు ప్రభుత్వంలో గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని, మరి మొన్నటికి మొన్న చేంజ్ చేసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో 10 ఏళ్ల పాటు నువ్వు కూడా ప్రజాప్రతినిధిగా కొనసాగినవు కదా. మరి ఆ రోజు లేనటువంటి మరి ఈ యొక్క వ్యతిరేకతలు ఈరోజు ఎందుకు వ్యక్తం అవుతూ ఉన్నాయి? తన పార్టీకి కవిత టీఆర్ఎస్ అని పెట్టుకోవడంలోనే బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ మీద కండేశారనే అభిప్రాయాలకు తావిస్తోంది. ఇప్పుడున్న బీఆర్ఎస్ మీది కాదు, అది మారిపోయిందని నమ్మించాలనే వ్యూహం అమలు చేస్తున్నారు కవిత. అందుకే కేసీఆర్ను ఒక పాత మంచి నేతగా, కేటీఆర్ను ఒక తప్పుదారిలో నడిచే నేతగా చూపించే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేశారనే తీవ్రమైన విమర్శ చేస్తున్నారు. నిజానికి అది నిజం కూడా. రెండవసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ తన పూర్తి సమయాన్ని జాతీయ రాజకీయాలపై లెక్కలు వేసుకోవడానికే వెచ్చించారు. తెలంగాణలో పార్టీ బాధ్యతలతో పాటు పాలనను కూడా కేటీఆర్కు అప్పగించి తాను ఢిల్లీలో చక్రం తిప్పాలనుకునే ఆలోచన చేశారంటారు రాజకీయ పరిశీలకులు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో ఎలా ఉండాలో అలా ఉండకుండా, అవసరం లేకపోయినా కేవలం ఎక్స్పోజర్ కోసమే ఎన్డీఏ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారని కవిత విమర్శిస్తున్నారు. గుజరాత్, మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్, జార్ఖండ్, బీహార్ వంటి రాష్ట్రాల్లో పర్యటించి కేంద్రం మీద ఎన్నికల శంఖారావం మోగించారు కేసీఆర్. ఈ దేశం ఎప్పుడో బాగుపడి ఉండేదని చైనాతో పోలుస్తూ లెక్కలు వేసి మరీ ప్రజెంటేషన్స్ ఇచ్చారు. జాతీయ పార్టీలలో అసలు దేశాభివృద్ధి గురించి ఆలోచించే దూరదృష్టిగల నాయకుడే లేడని, నీళ్లను ఎలా వాడుకోవాలి, సాగుయోగ్యమైన నేలలో ఇండియా ఎంత వాడుకుంటోంది, ఇంకా మిగిలిన నేలను బీడుగా ఎందుకు వదిలేశారు అంటూ తన ధోరణిలో లెక్కలు వేసి వివరించుకుంటూ పోయారు. ఇండీ బ్లాక్, ఎన్డీఏ కూటమికి ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ తేవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.
అయితే కేసీఆర్ అంచనా తప్పింది. దేశ రాజకీయాల్లో ఒకవైపు కాంగ్రెస్, మరోవైపు బీజేపీ ఉండే కూటములకే దేశంలో అన్ని పార్టీలు మొగ్గు చూపాయి. కానీ ఆ రెంటితో సంబంధం లేని రాజకీయాలను ఎవరూ కోరుకోలేదు. ఈ సమయంలోనే కేసీఆర్ ఉట్టికి ఎగరాల్సిన సమయంలో స్వర్గాన్ని అందుకోవాలనే విఫలయత్నాలు చేశారా అన్న విమర్శలు వినిపించాయి. ఆ ప్రయత్నంలో ఎంతో కీలకమైన సమయాన్ని, రాష్ట్ర ఖజానాను కేసీఆర్ దురుపయోగం చేశారని ఆరోపణలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ప్రయత్నంలో తెలంగాణ ప్రజల్లో ఎలాంటి భావాలు గూడు కట్టుకుని ఉన్నాయో కేసీఆర్ గుర్తించలేకపోయారు. ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రజల్లో పార్టీ మూలాలు బలహీనపడసాగాయి. అటు ప్రజల స్థితిగతుల మీద కనీసం సానుభూతి కురిపించే నాయకుడే కరువయ్యారు కల్వకుంట్ల ఫ్యామిలీ నుండి. పాలనలో జరిగిన ఘోర అపరాధాలపై పార్టీలో ఇప్పటి వరకు పునశ్చరణ జరిగిన దాఖలా కూడా లేదు. ఈ విషయాన్ని కవిత అద్భుతమైన అడ్వాంటేజ్గా తీసుకున్నారు. కేసీఆర్ పాలనలో సామాజిక తెలంగాణ అనే రథచక్రాలు విరిగిపోయాయని, కొందరు వ్యక్తులు చేసిన తప్పుల వల్ల తాను తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పడానికే పార్టీ పెట్టానని చెప్పడం ఆసక్తి రేపుతోంది. కేసీఆర్, కేటీఆర్, సంతోష్ రావు, హరీష్ రావులను ఇండైరెక్ట్ గా ఉటంకిస్తూ వారి పాపాలకు తాను ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను అనే మెసేజ్ని క్లియర్ గా పంపారు కవిత. ఇక తెలంగాణ సాధనలో కేసీఆర్ పాత్ర ప్రముఖంగానే ఉన్నప్పటికీ ఆయన ఒక్కడి వల్లే రాష్ట్రం రాలేదని తెలంగాణలోని సబ్బండ వర్గాల ప్రజలు అభిప్రాయపడుతూ ఉంటారు. ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి సైద్ధాంతిక భూమికను ఏర్పాటు చేసి తెలంగాణ జాతిపితగా పిలుపు అందుకున్న ప్రొఫెసర్ జయశంకర్ పేరు లేకుండా చేశారు కేసీఆర్. జయశంకర్కు దక్కాల్సిన గౌరవానికి అడ్డుపడి తానే జాతిపితగా పిలిపించుకోవాలని తహతహలాడారు. ఆ పార్టీ నేతలు పలు సందర్భాల్లో కేసీఆర్ను జాతిపితగా సంబోధిస్తూ ప్రకటనలు ఇవ్వడం గమనించాలి. అందుకే పార్టీ ప్రకటన సందర్భంగా కవిత ప్రొఫెసర్ జయశంకర్కు ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇవ్వడం గమనించాలి. తెలంగాణలోని పోరాట యోధులైన చాకలి ఐలమ్మ, కొండా లక్ష్మణ్, ఆరుట్ల కమలాదేవి వంటి లెఫ్ట్, రైట్, న్యూట్రల్ ఐడియాలజీలతో పనిచేసిన అందరినీ స్మరించుకోవడం గమనార్హం. వారందరినీ కేసీఆర్ విస్మరిస్తే తాను ఎవరినీ విస్మరించలేదనే బలమైన సంకేతం పంపుతున్నారు కవిత. అదే సమయంలో కవిత గురించి తెలంగాణ రాజకీయ వర్గాలలో ఓ బలమైన అభిప్రాయం ఉంది. ఆమె అన్నను మించిన అహంభావి అని, సాధారణ ప్రజలతో కలవలేరు అని, నిజామాబాద్ ఎంపీగా రెండవసారి గెలవకపోవడానికి అదే కారణమనే విమర్శలు జనసామాన్యంలో ఉన్నాయి. మరి ఆమె అంతిమ కల అయిన సీఎం కుర్చీని అందుకోవాలంటే ఇలాంటి విమర్శలను అధిగమించేలా ఇకనైనా వ్యవహరిస్తారా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అహంభావి అనే ముద్రను, అలాగే ఎవరికీ అందుబాటులో ఉండరు అనే ముద్రను చెరిపేసుకోవడానికే తాను మరో పాత్రలోకి ఒదిగిపోతున్నారా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కవితక్కగా పిలిపించుకుంటున్న కవిత ఇక నుండి కవితమ్మ అవతారంలో కనిపించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఆమె గెటప్ మార్చేశారు. తనను బీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేసిన తర్వాత కొత్త తరహాలో కనిపిస్తున్నారు. ఆమె ఇప్పటికే తెలంగాణ ప్రజలకు పరిచయస్తురాలు అయినప్పటికీ ఇకపై కొత్త అవతారంలో కనిపిస్తానని, తన నిర్ణయాలు, విమర్శలు, వ్యూహాలు అన్నీ కూడా కొత్తగానే ఉంటాయని చెప్పకనే చెబుతున్నారు కవిత. అందుకే అక్క స్థానంలో అమ్మగా కనిపించాలని నిర్ణయించుకున్నారు. 3.5 కోట్ల తెలంగాణ ప్రజలకు అమ్మనై పరిపాలన అందిస్తాను అంటూ ఎంతో వ్యూహాత్మకంగా పదునైన శబ్ద ప్రయోగాన్ని జనం మీదకి వదిలారు. మరి అమ్మ అనే పిలుపు ద్వారా నెగటివ్ టాక్ను తొలగించుకుంటారా అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ పొలిటికల్ పార్టీ ఏదైతే తెలంగాణ ప్రజల కోసం వచ్చిందో అది టెక్నికల్గా అధికారం తెచ్చుకోవడానికి, ఎన్నికల్లో పాల్గొనడానికి డెఫినెట్గా బాగుంటుంది. కానీ దానికి ఒక ఆత్మ ఉండాలి, దానికి ఒక నేపథ్యం ఉండాలి. ఇవాళ బీఆర్ఎస్తో అదే కదా ప్రాబ్లం. టెక్నికల్గా బాగున్నారు, ఎలక్షన్ పోతున్నారు, సీట్లు గెలుస్తున్నారు, కానీ తెలంగాణ ఆత్మను కోల్పోయింది. కాబట్టే ఇవాళ తెలంగాణ రాష్ట్ర సేన వచ్చింది. మరోవైపు తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు గడిచిపోయినా కూడా ఇంకా తెలంగాణ ప్రైడ్ అనే మాటకు ఎంతవరకు రిలవెన్స్ ఉందనేది మేధావుల్లో నడుస్తున్న చర్చ. కానీ సామాన్య జనంలో, నిరుద్యోగులలో, యువతరంలో ఇంకా తెలంగాణ సెంటిమెంట్ అనేది ఉందన్నది కొన్ని సంఘటనల ద్వారా అర్థమవుతోంది.
దీన్నే నాస్టాలజియా అని అభివర్ణిస్తారు. వర్తమానంతో సంబంధం లేకపోయినా గతం తాలూకు ప్రైడ్ను మళ్లీ క్యారీ చేసిన సంతృప్తి పడే ఒకానొక మనస్తత్వమే నాస్టాలజియా. ఈ నాస్టాలజియాకు తెలంగాణలోని అన్ని పార్టీలు గురవుతున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. నిజానికి అలాంటి భావనతో అవసరం లేదన్న ఉద్దేశంతోనే కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇక తమది ఉద్యమ పార్టీ కాదని ఫక్తు రాజకీయ పార్టీయేనని కేసీఆర్ ప్రకటించడంలో ఆంతర్యం కూడా అదే. అలాంటి నాస్టాల్జియాను అధిగమించాలనే కేసీఆర్ ఉద్దేశం మంచిదే అయినా తాను ప్రజలకు దూరమై అవినీతిలో కూరుకుపోయి అభివృద్ధిని పట్టించుకోలేదన్న ప్రగాఢమైన జనాభిప్రాయం ఉండడం వల్లే తెలంగాణ ప్రజలు మళ్లీ పాత కేసీఆర్నే కోరుకుంటున్నారనే భావన రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. అందువల్లే ఉద్యమంలో ఎక్కడా కనిపించని రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ అనే మాటనే పదే పదే వాడుతున్నారు అంటారు. తెలంగాణ రైజింగ్ 2047 పేరిట భారీ సమిట్ జరపడంలో ఉద్దేశం ప్రజల్లో ఉండే నాస్టాల్జియాకు భయపడే అంటారు నిపుణులు. మరి ఈ నాస్టాల్జియా ఇప్పట్లో పోతుందా? పోవాలంటే అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏం చేయాలి? తెలంగాణలో బలమైన 2 జాతీయ పార్టీలు ఉన్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. మరోవైపు అత్యంత ప్రభావితం చేసే బీఆర్ఎస్ ఉంది. అయితే బీఆర్ఎస్ ఏదో కూటమిలో చేరకపోతే పార్టీ మనుగడకు ప్రమాదం అనే భావన ఆ పార్టీలో ఉందంటున్నారు. మరీ ముఖ్యంగా బీజేపీలో చేరక తప్పదనే అభిప్రాయం అడపాదడపా వ్యక్తమవుతోంది. అదే విషయాన్ని కవిత కూడా విమర్శల రూపంలో కన్ఫర్మ్ చేస్తున్నారు. ఒకవేళ కేసీఆర్ బీజేపీతో పొత్తు కన్ఫర్మ్ చేసుకోకముందే పార్టీని ప్రకటించి బీఆర్ఎస్ కేడర్లో ఎక్కువ భాగాన్ని తన వైపు తిప్పుకుని కాంగ్రెస్కు నష్టం కలిగించి తన పొజిషన్ను సుస్థిరం చేసుకోవాలని కవిత ఎత్తుగడ వేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే కవిత పార్టీకి బీజేపీ కానీ కాంగ్రెస్ కేడర్ కానీ వెళ్లడం జరిగే పని కాదు. ఆమెకు తక్షణమే జరిగే లబ్ధి బీఆర్ఎస్ నుండే అనేది నిపుణుల మాట. మరోవైపు ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొత్త పార్టీకి తెలంగాణలో స్పేస్ ఉందా అనే విషయంలో మిశ్రమ స్పందన వినిపిస్తోంది. వాక్యూమ్ ఉందని కొందరు అంటుండగా వాక్యూమ్ను భర్తీ చేసే నాయకులు లేరని మరికొందరు అంటున్నారు. అయితే వాక్యూమ్ ఉందన్న విషయాన్ని గ్రహించిన కవిత పార్టీని వెంటనే ప్రకటించారని దాన్ని భర్తీ చేయడానికే కొత్త పాత్రలోకి ఒదిగిపోతున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి కవిత ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి? ప్రజలు కూడా కవిత పార్టీని కుటుంబ వ్యవహారంగా భావించి లైట్ తీసుకుంటారా? ఆమెను కూడా ఆ అవినీతిలో భాగస్థురాలుగా పరిగణించి ప్రజాక్షేత్రంలో శిక్షిస్తారా? కవిత ప్రజల సింపతిని కూడగట్టడానికి ఎలా వ్యవహరిస్తారు అనేది ఆసక్తిని రేపుతోంది. ఎంపీగా ఓడిపోతే మీ నాన్న ఎమ్మెల్సీగా కూడా మరి నీకు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత నువ్వు ప్రజాప్రతినిధిగా విద్యార్థుల కోసం మరియు నిరుద్యోగుల కోసం మరి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం నువ్వు ఏదో ఉద్ధరిస్తావని చెప్పేసి నిన్ను మీ నాయన మరి ఎమ్మెల్సీగా చేస్తే నువ్వు పోయి మరి లిక్కర్ స్కామ్లో నువ్వు పాల్పడి మరోవైపు వైఎస్ఆర్ కూతురు షర్మిల ఎంతో గొప్పగా తెలంగాణలో పార్టీ పెట్టారు. కానీ అది వర్కౌట్ కాలేదు. ఏపీలో ప్రయోగాలు చేయలేక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. మరి కవిత పార్టీకి కూడా అలాంటి కష్టాలే ఎదురవుతాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. షర్మిల తండ్రి లెగసీని ముందుకు తీసుకెళ్తానని చెబుతూ అన్నకు వ్యతిరేకంగా పార్టీ నడిపించారంటారు విశ్లేషకులు. తండ్రి పంచిన ఆస్తులను అన్న తనకు క్యారీ చేయలేదన్న దుగ్ధతో షర్మిల కేవలం అన్నకు వ్యతిరేకంగా పెట్టారని, అందువల్లే ఆమె ఫెయిల్ అయ్యారనే అభిప్రాయాలు కూడా వినవస్తున్నాయి. ఏది ఏమైనా పార్టీ నడపడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఎంతో ఓపిక కావాలి. జనంలోకి దూసుకెళ్లే భావజాల బలిమి కావాలి. పార్టీని కొద్ది సంవత్సరాలు సొంతంగా భరించే శక్తి కావాలి. అన్నింటికీ మించి మరో పార్టీని జనం కోరుకుంటున్నారా అనే సామాజిక అవసరాలపై అవగాహన ఉండాలి. అవేవీ లేకపోవడం వల్లే షర్మిల జాతీయ పార్టీ పంచన చేరిపోయారనే అభిప్రాయాలు ఉన్నాయి. అయితే కవిత విషయానికొస్తే తెలంగాణ ఉద్యమ నేపథ్యం, కేసీఆర్ కూతురు అనేది ఒక గొప్ప పాజిటివ్ అంశం. అలాగే ఇన్నాళ్ళు మౌనంగా ఉండడానికి సరైన కారణాలు చెప్పలేకపోవడం అతిపెద్ద నెగటివ్ అంశం అవుతుంది అంటున్నారు. బహుశా అందుకే తాను క్షమాపణ కోరుతున్నానని చెబుతున్నారా? ఆనాడు పరిపాలించిన కుటుంబంలో నేను కూడా ఒక భాగం. ఆనాడు పరిపాలించిన కుటుంబంలో
ఒక భాగమైనందుకు కొన్ని విషయాలకు నేను సిగ్గుపడతా ఉన్నాను. తెలంగాణ ప్రజల్ని క్షమించమని కూడా కోరుతా ఉన్నాను. కానీ తెలంగాణ సాధించినందుకు మాత్రం చాలా గర్వపడుతున్నాను. నా జన్మ ధన్యమైందని చెప్పి భావిస్తూ ఉన్నాను. కవిత వచ్చే ఎన్నికల్లో తెలంగాణ సీఎం కావాలని కలలు కంటున్నారు. మరి ఇంత తక్కువ సమయంలో సీఎం కుర్చీ కోసం ఆశపడటాన్ని ప్రజలు ఎంతవరకు స్వాగతిస్తారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. తనతో పాటు ఇప్పటికే తెలంగాణ జాగృతి పేరుతో ఉన్న పలువురు మహిళా నేతలు, బీఆర్ఎస్తో ఇమడలేని నాయకులు ఆమెతో కలిసి నడుస్తున్నారు. ఆ సంఖ్యను ఇంకా పెంచుకోవాల్సి ఉంటుంది. అది పెరగాలంటే అందుకు దగ్గరి మార్గం తండ్రి మీద మరిన్ని పదునైన విమర్శనాస్త్రాలు సంధించడమే. అందుకు కవిత సిద్ధంగానే ఉన్నారు. పార్టీని నడిపించడానికి అవసరమైన వనరులు కూడా భారీగా కలిగి ఉన్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. సో ఈ 2.5 ఏళ్ల పాటు పార్టీని విస్తృతం చేస్తూ పోతే కాంగ్రెస్ మీద ఇప్పుడున్న యాంటీ ఇంకంబెన్సీతో పాటుగా బీఆర్ఎస్ వైఫల్యాలను మరిన్ని జనంలోకి వదలడం ద్వారా తన వైపు కొన్ని ఓట్లను ఆకర్షించుకునే ఛాన్స్ లేకపోలేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనే సీఎం కావాలని భావించడం అత్యాశే అయినప్పటికీ కొన్ని సీట్లు మాత్రం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందంటున్నారు. అందుకు మరో కీలకమైన కారణం కూడా ఉంది. కేంద్రం 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపచేసింది. ఇటీవల చిన్న సవరణలతో బిల్లును మళ్లీ పాస్ చేసుకుని 33% మహిళా రిజర్వేషన్ను తొలిసారిగా తీసుకురావాలని యోచించింది. కానీ అది జరగలేదు. అయినప్పటికీ వచ్చే వానాకాల సమావేశాల్లోనే బిల్లును మళ్లీ ప్రవేశపెట్టి ఎలాగైనా మహిళా బిల్లు తీసుకురావాలని ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీంతో మహిళల సంఖ్య అన్ని చట్టసభల్లోనూ గణనీయంగా పెరగడం ఖాయం. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చేలోపే గనుక ఆ బిల్లు సాకారమైతే ఒక్క కవిత మాత్రమే కాదు, చాలా మంది మహిళలకు అద్భుతమైన అవకాశాలు తలుపు తడతాయి. అదే జరిగితే కవిత పార్టీకి తక్కువలో తక్కువ 5 సీట్లైనా గ్యారంటీగా వస్తాయంటున్నారు. అంటే ఆమె కింగ్ కాకపోయినా కింగ్ మేకర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని గమనించాలి అంటున్నారు విశ్లేషకులు. పవర్ లో ఉండే మజా ఏంటో ఇప్పటికే రుచి చూసిన కవిత రానున్న రోజులలో ఆ పవర్ కోసం ఎంత పరిపక్వంగా వ్యవహరిస్తారు అనేది వేచి చూడాల్సిందే.